హాయ్ ఎవ్రీవన్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్ ఒకరు. గ్రూప్ డాన్సర్లతో ఒకరిగా కెరియర్ ప్రారంభించిన శేఖర్ తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. మాస్ మసాలా సాంగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. స్టార్ హీరోలు వారి ఇమేజ్ బట్టి స్టెప్పులు కంపోజ్ చేస్తారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు వివాదాస్పదం అవుతున్నాయి. అప్పట్లో హరిశంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వచ్చిన మిస్టర్ బచ్చన్లో అసలే హీరోయిన్ల వయసుపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అప్పట్లో 56 ఏళ్ల రవితేజకు 25 ఏళ్ల అమ్మాయి మధ్య ఇలాంటి స్టెప్పులు, రొమాంటిక్ సీన్స్ పెడతారా అంటూ నెటిజన్లు ట్రోలింగ్కి దిగారు. సరిగా అదే సమయంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ దానికి మరింత ఆద్యం పోసింది. ఈ సినిమాలో ఒక పాటలో హీరోయిన్ డ్రెస్ వెనుక ఉన్న జోబీలో రవితేజ చేతులు దూర్చి దరువు వేస్తాడు. ఇలాంటి స్టెప్కు కంపోజ్ చేసినందుకు గాను శేఖర్కి ఒక రేంజ్లో ట్రోలింగ్ జరిగాయి. దర్శకుడు హరిశంకర్ అండగా నిలిచారు. ఈ వివాదము సద్దుమునిగేలోగా ఆ వెంటనే మరొక విమర్శలు గురయ్యాయి. శేఖర్ మాస్టర్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్పై స్టెప్పులు దారుణంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. ఈ పాటలో అల్లు అర్జున్ రష్మిక నడుము లోపల వరకు చేయి పెట్టి చేసే స్టెప్పులు వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి వసూలు వర్షం కురిపించింది. ఆ హోర్లో ఈ వివాదం జనం పట్టించుకోలేదు. తరువాత సంక్రాంతి కానుగ్గా బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజు దబిడి దిబిడి సాంగ్ వివాదం ఏకంగా బాలీవుడ్ స్థాయిలో చర్చనీయమైంది. దీనికి చిత్ర యూనిట్తో పాటు ఊర్వశి రౌటేలా స్వయంగా స్పందించి కౌంటర్లు వేయడంతో నెటిజన్లు సైలెంట్ అయ్యారు. తాజాగా నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు శేఖర్ మాస్టర్. ఇందులో హీరోయిన్ కీతికా శర్మ చేసిన అదిరా సర్ప్రైజ్ సాంగ్కు స్టెప్పులు కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. ముఖ్యంగా కీతినా సర్ప్రైజ్ చేసే స్టెప్పులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి స్టెప్పులు ఉంటే సినిమా ఎలా చూడగలుగుతాం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే కీతికా మాత్రం తన గ్లామరస్ డ్యాన్సింగ్ టాలెంట్తో పాటు నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది. అయితే కాస్త స్లిమ్గా ఉంటే మాత్రం ఆమె డామినేషన్ వేరే రేంజ్లో ఉండేది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ట్రోలింగ్పై శేఖర్ మాస్టర్, డైరెక్టర్ వెంకీ కడుము ఎలా స్పందిస్తారో చూడాలి.